మెగా డిఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దీంతో అలర్ట్ అయిన ఏపీ పోలీసులు షర్మిలతో సహా పలువురు నేతలను ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు. ఆమె బయటకు రాకుండా భారీగా మోహరించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని ఆమె ఆరోపించారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలను తెంచుకుని చలో సెక్రటేరియట్కు షర్మిల పాదయాత్రగా వెళ్తున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేస్తారని షర్మిల హెచ్చరిస్తున్నారు. 23,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, అందుకు వైసీపీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన ఉద్యోగాలు లేవని ఆమె ప్రశ్నించారు. ఆందోళనల నేపథ్యంలో షర్మిలను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగా డిఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దీంతో అలర్ట్ అయిన ఏపీ పోలీసులు షర్మిలతో సహా పలువురు నేతలను ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు. ఆమె బయటకు రాకుండా భారీగా మోహరించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని కూడా ఆమె ఆరోపించడం జరిగింది. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తున్నారని కూడా షర్మిల మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, ఇప్పటికే షర్మిలను అరెస్టు చేసినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ఏంటి అరెస్టు చేశారా? ఏంటి అక్కడ పరిస్థితి ఆంధ్ర భవన్ దగ్గర? డిఎస్సీతో పాటు నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వైఎస్ జగన్ సర్కారు విఫలమైందంటూ పిసిసి చీఫ్ షర్మిల ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి కూడా కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆంధ్రరత్న భవన్ వద్ద ఈ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. షర్మిలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయినప్పటికీ కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ చలో సెక్రటేరియట్ కి వెళ్లి చేస్తానంటూ ఆమె బయలుదేరినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కొండవీటి వాగు వద్ద పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రధానంగా చూసుకుంటే కనుక విజయవాడ నుంచి కూడా తాడేపల్లి వరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దారి పొడవునా షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఆమెకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అనుమతి లేదు, ఆందోళన చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని చెప్పి పోలీసులు స్పష్టం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఆందోళనకు సంబంధించినటువంటి స్పష్టం చేశారు. దీంతో ఆమెను తాడేపల్లి సీతానగరం వద్ద కొండవీటి వాగు వద్ద పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించి షర్మిలని వెంటనే విడుదల చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జానికి మరి ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా ఈ ఉద్యోగాలకి సంబంధించి?
ప్రభుత్వం అయితే క్లియర్ గా చెప్పింది డిఎస్సికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి 6,100 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నాం, వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు, అండగా నిలబడతామని చెప్పి స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ చేపట్టినటువంటి ఆందోళన కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా జగన్ సర్కార్ ఎప్పుడో అమలు చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ చీఫ్ లో ఉన్నటువంటి షర్మిల రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారు, లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే షర్మిల అరెస్ట్ చేయడం, ఆమెను పోలీస్ స్టేషన్ తరలించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మండిపడుతున్నారు. జానకి రైట్. We want!